ఊరికనే కావాలని మనం మనిషిని ఏం చేయకూడదు, ఇబ్బంది పెట్టకూడదు ఎవరిని కూడా. యేసుక్రీస్తు ప్రభు వారు అందరినీ ప్రేమించే కదా సిలువేయబడ్డారు. మనల్ని అందరినీ ప్రేమించి సిలువేయబడ్డారు. ద్వేషించా? ప్రేమించి సిలువేయబడ్డారు. ప్రేమించి సిలువేయబడిన ఆయన మన కొరకు ప్రాణం ఇచ్చిన ఆయన మనందరికీ రక్షణ ఇచ్చాడు. ప్రేమలో ఏముంది? రక్షణ ఉంది. ఐక్యతలో ఏముంది? సంతోషం ఉంది. అందుకే ప్రేమ కలిగిన మన దేవుడు మీరు కలిసి ఉండాలని కోరుకుంటున్నాడు. మనం మనుషులతోనే కాదు, మన దేవునితో కూడా కలిసి ఉండాలి. ఎవరితో కలిసి ఉండాలి? దేవునితో కలిసి ఉండాలి. మనుషులతో కలిసి ఉండాలంటే గొడవలు పెట్టుకోకూడదు, అవునా? మరి దేవునితో కలిసి ఉండాలంటే ఏం చేయాలి? పాపం చేయకూడదు, రక్షణ తీసుకోవాలి, మారు మనసు పొందుకోవాలి, అవునా? రక్షణ పొందుకోవాలి. ఆ రక్షణ పొందుకుంటే దేవునితో మనకు సంబంధం ఏర్పడుద్ది. ఆ రక్షణ తీసుకుంటే మన పాపాలు వయసులో ఉన్న చిన్నప్పటి నుంచి చేసిన పాపాలన్నీ కూడా పోతాయి. దేవుడు కడిగేస్తాడు, పరిశుద్ధంగా ఉంటాం. ఒకవేళ మనం చనిపోయినా స్వర్గానికి, పరలోకానికి వెళ్ళిపోతాం. మన పాపాలు తీసే శక్తి యేసుక్రీస్తు ప్రభువారికి తప్ప ఎవరికి లేదు. ఆ ప్రభువుని నమ్ముకున్న తర్వాత మనము తాగకూడదు, అపవిత్రమైన మాటలు మాట్లాడకూడదు, మనం చెడుగా అబద్ధాలు చెప్పకూడదు, దొంగిలించకూడదు, ఎవరిని నిందించకూడదు, ఎవరిని అపహాసించకూడదు. దేవుణ్ణి మాత్రమే మనం ఆరాధించాలి, అవునా? ఇలా మంచిగా ఉండాలి. బాప్తిసం తీసుకుంటే సరిపోదు. బాప్తిసం తీసుకున్నాక దేవుడికి నచ్చినట్టు మనము బ్రతకాలి. మనుషులతో నీకు మంచిగా స్నేహం కావాలంటే గొడవలు పెట్టుకోకండి. దేవుడితో మంచి స్నేహం కావాలంటే రక్షణ తీసుకుని దేవుడు చెప్పినట్టు వినాలి. ఈ మాటలు మీ అందరి హృదయాల్లో ఫలించునుగాక. ఆమేన్.